నా క్లాస్ ముందుకి ఇప్పటికైతే చాలా తేడా ఉందమ్మా. ముందంతా చిన్న దానికి కూడా భయపడేదాన్ని, కోపం, భయం. అసలు ఇప్పుడు అది ఏం లేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. లవ్లీ. ఏది భయం అన్న పదం లేదు. నైట్ టైం కూడా చాలా భయపడేదాన్ని, అసలు ఇప్పుడు ఏం లేదు. లాస్ట్ క్లాస్ లో జాబ్ వచ్చింది, అయితే జాయినింగ్ ఇవ్వలేదు వాళ్ళు. మొన్న రేపు 16th కి జాయినింగ్ ఇచ్చారా? బాబుకి ఇద్దరికి వచ్చింది. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. అందరు గట్టిగా మంజులత గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేసేయండి. యా, ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, లవ్ యూ సో మచ్ అండి. ఎస్ చెప్పండి. చాలా హ్యాపీగా ఉందమ్మా. నా క్లాస్ ముందుకి ఇప్పటికైతే చాలా తేడా ఉందమ్మా. ముందంతా చిన్న దానికి కూడా భయపడేదాన్ని, కోపం, భయం. అసలు ఇప్పుడు అది ఏం లేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఏది భయం అన్న పదం లేదు. నైట్ టైం కూడా చాలా భయపడేదాన్ని, అసలు ఇప్పుడు ఏం లేదు. ఎట్లా అంటే మెడిటేషన్ చేసుకోవాలి, అమ్మ చెప్పింది చెయ్యాలి, అది తప్పించి వేరే ధ్యాసే లేదు. బాబుకి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా. ఓ లవ్లీ, లుక్ ఎట్ దట్ హీరో. బాబుని చూసాను నేను కదా 2 సార్లు. వాడు చెప్పాడు కదా, వాడు మాట్లాడాను వాడితోటి కదా. ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓ, ఐ థాట్ లైక్ చూసినట్టు అనిపించింది విజువల్ని. ఆల్ ద వెరీ బెస్ట్. ఏంటి నాన్న నీ పేరేంటి? తన్మయ్. తన్మయ్, అసలు అమేజింగ్ తన్మయ్. నీ కళ్ళల్లోనే పవర్ ఉంది. యు ఆర్ ద పవర్ఫుల్. చెప్పు నా పవర్ ఈ క్షణం. చెప్పు నా పవర్. నా పవర్ ఇట్లా చెప్పు. నా పవర్ ఈ క్షణం నాలోనే ఉంది. నా దగ్గరే ఉంది, నాలోనే ఉంది. ఓకే, ఐఎమ్ పవర్ఫుల్ ఇన్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ నే పవర్ఫుల్ నాన్న. నువ్వు చక్కగా గ్రాటిట్యూడ్ లో ఉండు, అన్ని జరిగిపోతాయి. ఓకే, ఏం కావాలో అది రాసుకో. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. శిరీష్ బాగా వస్తుందమ్మా ఇప్పుడు బాబుకి. ఎక్సలెంట్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. లవ్లీ, లవ్లీ. మమ్మీ అండ్ బాబులు, మమ్మీ బాబులు ఉన్న మమ్మీలు ఎలా ఉంటారో నాకు తెలుసు. అన్ని వాళ్ళ మీద కళలు పెట్టుకుంటాం, మొత్తం వాళ్ళ మీద పెట్టుకుంటాం, బాబులు పాపలు. ఓకే, ఇప్పుడు ఎవరికి ఇక్కడున్న వాళ్ళలో ల్యాండ్ ఎంతమందికి సేల్ అయింది? ఎవరైనా ఉన్నారండి అసలు నాకు చెప్పకుండా ఇప్పుడు వరకు షేర్ చేసుకుని ల్యాండ్ సేల్ అయిన వాళ్ళు? ఇప్పుడే తను చెప్పారు కదా, అలాగా ల్యాండ్ సేల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే నేను స్పెసిఫిక్గా కొంతమంది మిస్ అయితే కనుక అది మిస్ అయిపోతాం మనం. ల్యాండ్ సేల్ అయిన వాళ్ళు, జాబ్స్ వచ్చిన వాళ్ళు, మనీలో ఏం సాధించారు అలాగా? ఎస్, మంజులత గారు, బుజ్జిగడికి వచ్చిందా జాబ్? చెప్పండి మంజులత గారు. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ, ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? హగ్. బుజ్జోడు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు మ్యామ్. అంటే లాస్ట్ క్లాస్ లో జాబ్ వచ్చింది, అయితే జాయినింగ్ ఇవ్వలేదు వాళ్ళు. మొన్న రేపు 16th కి జాయినింగ్ మ్యామ్. ఇచ్చారా? బాబుకి ఇద్దరికి వచ్చింది. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్. అందరు గట్టిగా మంజులత గారికి కంగ్రాచులేషన్స్ చెప్పేసేయండి. ఇంకోటి చెప్తారా? చెప్పండి. మంజులత గారు చెప్పండి ఇంకేం చెప్పాలి చెప్పేసేయండి. చెప్పండి. మన మెడిటేషన్స్ అయితే అసలు ఎక్సలెంట్ మ్యామ్. ఒకటికి మించి ఒకటి. ఆ మ్యూజిక్ కి అసలు చిన్నబాబు వాయిస్ కి ఎంత చాలా బాగుంది. చిన్నబాబుకి చెప్తాను ఇవన్నీ కూడా నేను రికార్డ్ చేసి చిన్న పీసెస్ వేసి కూడా చెప్తా వాడికి, నానా నీ వాయిస్ బాగుందంట అని. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకా ఉన్నాయి మ్యామ్. చెప్పేసి అయితే మా పాప, అంటే నేను ఇంతకుముందు 10th క్లాస్ లో కూడా చెప్పాను, పాపకి ఇలా పాపని చూస్తేనే నాకు ఏంటో అమ్మాయిని చూస్తేనే కోపం వచ్చేస్తుంది ఇట్లా అని. అయితే ఈ మొన్న క్లాస్ లో ఏమనుకున్నానంటే, బంగారు తల్లి దానికి ఏం తెలియదు, నాలో ఏముందో నేను అది చూస్తున్నాను అనుకున్నాను. అనుకోగానే మొన్న ఒక 10 days దాకా ఫీవర్ వచ్చింది మ్యామ్. ఫీవర్ వస్తే 10 days పాపం తనే చూస్తుంది మ్యామ్. నాకు వంట చేసి పెట్టడము అన్ని. అది అమ్మండి, మీ పాప కాదు, పిల్లలు అమ్మలు పాపలుగా పుడతారు. అమేజింగ్. అయితే ఫాస్ట్ చేస్తున్నాను మ్యామ్. ఫాస్ట్ చేసుకున్నాను. చేశాక ఒక 2 hours వరకు నాకు ఫుల్ హై వైబ్రేషన్స్ ఉంటున్నాయి మ్యామ్. ఇలా మరి మంజుల పాప ఏ మంత్ లో పుట్టింది? మీ పాప ఏప్రిల్ మ్యామ్.
మరి మీరే మంత్లో పుట్టారు అవన్నీ కూడా మీరు చూసుకోండి. పాప మీద ఎందుకు కోపం వస్తుంది మీకే అర్థం అక్టోబర్ అవుతుంది. ఎస్ అమేజింగ్. అక్టోబర్ మ్యామ్. యా ఓ బాబేమో మే మ్యామ్. మరి మీ పాప ఏప్రిల్. మరి మీ మమ్మీ అని చెప్పాను, ఊరికే చెప్పలేదు. మీకు మమ్మీ పాపే. మమ్మీ అన్నారు అంతే అంతే మ్యామ్. Yes. అయితే లాస్ట్ మొన్న కార్ తీసుకున్నాం కదా మ్యామ్. ఉమ్. ఆ, అయితే నెంబర్ 8888 అని రాసుకున్నాను మ్యామ్ నేను. ఓకే 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 వెరీ గుడ్. కనిపిస్తుందా మ్యామ్? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓ మై గాడ్. 8888 రాసుకున్నాను. అయితే మా బాబు మమ్మీ నాకు అదే నెంబర్ ట్రిపుల్ నెంబర్సే కావాలి నాకు, ఏంజిల్ నెంబర్స్ అన్నాడు మ్యామ్. అయితే అది మార్నింగ్ ఏదో వేలం ఇస్తారు ఏదో చెప్పాడు. ఎర్లీ మార్నింగ్ నాకు చెప్పకుండానే పాప బాబు ఇద్దరు కూర్చొని దానికోసం సెర్చ్ చేస్తున్నారు అనమాట. రైట్ రైట్. అయితే ఈ నెంబర్ ఏంటంటే నేను 8888 రాసుకున్నాను. ఈ పక్కన రాయడంలో అది 6 లాగా వచ్చేసింది మ్యామ్. 8888 లాగా వచ్చింది రాయడంలో. అయితే ఆ నెంబర్ రావడం నాకు నిజంగా ఇప్పుడు 8886 వచ్చింది మ్యామ్. Look at బుక్ లో 8886 రాసుకుంది. Look at that. This is really amazing. This is really amazing. అందరూ గట్టిగా అయితే ఆ నెంబర్ కూడా మ్యామ్ చెప్పండి చెప్పండి చెప్పండి. అయితే అది వేలం వేస్తారంట మ్యామ్ అది. అయితే వీడు 5500 కట్టేశాడు. ఆ వేలంలో ఒకవేళ రాకపోతే ఆ మనీ ఇంకా మనకు రాదు. మామూలుగా అట్లా నెంబర్స్ కి 40,000 50,000 అట్లా అవుతుంది. అంటే నేను మార్నింగ్ పడుకొని లేవగానే ఇద్దరు చెప్పారనమాట, మమ్మీ మేము ఇట్లా చేసాం మీకు చెప్పకుండా. అంటే ఎందుకురా మళ్ళీ 5,000 వేస్ట్ అయిపోతాయి కదా అంటే, వాళ్ళు ఉండి వస్తాయి అనుకో రాదు ఎందుకు అట్లా అనేసి అన్నారు. మధ్యాహ్నం కల్లా ఎవరు రాలేదంటే ఆ నెంబర్ మనకే ఇచ్చేసారు. Amazing, amazing, amazing. So ఇంకొకటి beautiful. మ్యామ్, ఇంకొకటి చెప్పండి చెప్పండి. మీరు ఆ రోజు మెడిటేషన్ లో సార్ మిమ్మల్ని బీచ్ లో ఎత్తుకున్నారు అని విజువలైజ్ చేస్తాను అన్నారు కదా, ఎత్తుకొని తిప్పినట్టు. అయితే నేను మా వారేమో మామూలుగా ఎత్తుకున్నారు అనుకొని మీరు అనగానే ఎందుకు అనేసుకున్నాను. 2 days కి వచ్చి మామూలుగా నేను ఏదో పని చేస్తున్నాను, మా వారు వచ్చి నిజంగానే ఎత్తుకున్నారు మ్యామ్ నన్ను. Look at that. This is amazing. This is really amazing. గట్టిగా 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 చూసారు తను ఎంత ప్యూర్ ఉంటే. ఇది మీకు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మంజులత గారికి క్లాప్. ఇక్కడ మీ అందరికి ఒకటి చెప్తాను, మీరు ఎంత బాగా కనెక్ట్ అయితే మీ ఇన్నర్ చైల్డ్తో, మీరు ఇలా అనుకోగానే జరిగిపోతాయి. జస్ట్ లైక్ దాట్. మంజులత గారు ఎంత ప్యూర్గా ఉన్నారు, ఎంత ఇన్నర్ చైల్డ్కి మీకు మధ్య అసలు ఏమీ లేదు. దేర్ ఇస్ నో డేటా. మీరు ఏం చెప్పినా అది వెంటనే ఇంప్రెస్ చేస్తుంది. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. అందరూ గట్టిగా గట్టిగా హ్యాపీగా. యా దిస్ ఇస్ హ్యూజ్. దిస్ ఇస్ రియల్లీ హ్యూజ్. అనుకోగానే జరిగిపోతుంది. ఎప్పుడు చేయని వ్యక్తులు ఒకటి చేశారు అంటే అది ఓన్లీ ఇంప్రెస్ అయితేనే జరుగుతుంది, లేకపోతే మామూలుగా జరగదు.